ఓకే అంటే ఏ జోనర్ అనుకోవచ్చు సినిమా పాయింట్ చెప్పకండి జోనర్ చెప్పచ్చు మాస్ ఒక థ్రిల్లర్ మాస్ మహారాజా సినిమా టైప్ మాస్ మహారాజా టైప్ ఆయన సినిమా మనం పోల్చుకోవచ్చు అంటే జస్ట్ ఒక థ్రిల్లర్ ఒక మంచి పాయింట్ హీరోయిన్ గా సుప్రీత గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ నాకు తెలియదు నేను హీరో అంటే ఆమె ఇప్పటివరకు ఎక్కడ యాక్టింగ్ చేసినట్టు అంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయలేదు సినిమాలు కూడా చేయలేదు ఫస్ట్ టైం మీతోనే యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్ గా ఎలా హ్యాపీ కదా లాంచింగ్ అవుతున్నారు నా పక్కనే అంటే నాకు కూడా చాలా హ్యాపీ నేను అంటే ఒక సురేఖ గారి వారి డాక్టర్తో నేను చేస్తున్నట్టు ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ సురేఖ గారు మిమ్మల్ని తమ్ముడు అన్నారు అంటే ఆ బాండింగ్ లైక్ తమ్ముడు అక్క అనేది లైక్ గుడ్ బాండింగ్ నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సీరియల్స్ బిగ్ బాస్ ద్వారా చాలా మంది గర్ల్స్ ఫ్యాన్స్ అయ్యారు లవ్ స్టోరీ చూడొచ్చు లాస్ట్ టైం కూడా గర్ల్స్ ఫ్యాన్స్ కలిసాము ఆయన నేను ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నాకు అందరూ ఉంటారు ఫ్యాన్స్ అనేది గర్ల్స్ కాదు అమ్మ అక్క చెల్లి ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో వాళ్ళ సొంత కొడుకులాగా తమ్ముడులాగా అక్కలాగా ఓకే కానీ బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా కూడా అమర్దీపే బిగ్ బాస్ విన్నర్ అని చాలా మంది గుండెల్లో నాటుకుపోయింది దీని గురించి ఏం చెప్తారు గత అండి మనం సినిమా గురించి ఉన్నాం మనం సినిమా మాట్లాడుకుందాం బీబీ అనే జర్నీ అయిపోయింది అది సమాప్తం ఇంకా దాని గురించి నో మోర్ కాంట్రవర్సీస్ సో నా మూవీ ఓపెన్ అవుతుంది సో నా సినిమా నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంది ఇట్స్ ఓకే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఒక 4 months అండి ఓకే 4 months సమ్మర్కి రావచ్చు అనుకోవచ్చు సమ్మర్ తర్వాత ఓకే ఇంకా క్యాస్టింగ్ ఎవరు ఉండబోతున్నారు ఈ సినిమాలో ఇంకా స్టార్ క్యాస్ట్ నాకు ఇంకా అంత ఐడియా లేదండి నేను ఇంకా జస్ట్ మొన్న వచ్చాం కదా మనకి ఇంకా ఓపెనింగ్ ఇప్పుడు తెలుస్తుంది మనకంతా ఓకే అలాగే రాజా రాజేంద్ర గారు నాకు ముందు నుంచి తెలుసు మా సీరియల్లో మా హీరోయిన్కి ఫాదర్గా చేశారు షార్ట్ ట్రావెలింగ్ నాకు బాగానే ఉంది అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందే ఈ స్క్రిప్ట్ విన్నా అన్నారు అప్పుడు విన్నప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపించింది నాకు ఈ స్క్రిప్ట్ లైన్ గురించి ముందే తెలుసు బట్ ఏంటంటే ఎలాబరేట్ చేసుకొని చెప్పిన తర్వాత ఇంకా బాగా నచ్చింది సో చూద్దాం ఫర్దర్గా మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన క్రేజ్ ఈ సినిమాకి యూస్ అవుతుంది అనుకుంటున్నాను మీరు చూస్తారు కదా రెండు రకాలుగా ఉంటుంది రాజా ఉంటుంది థ్యాంక్ యూ డైరెక్టర్ కూడా నాకు ఇంకా అప్డేట్ లేదు కానీ ఉంటుంది డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ కదా ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించగలిగారు అతని గురించి నాకు ముందు నుంచి తెలుసు మనం రైటింగ్లో కానీ అంటే విజన్లో కానీ మంచి పట్టు ఉంది సో చూద్దామండి మనం ఏంటంటే మాట్లాడకూడదు కొన్ని అన్నీ చెప్పకూడదు మన మాటల్లో చెప్పుకున్న తోపు తురుము కత్తి కన్నా కానీ మనం చేసిన తర్వాత మాట్లాడితే మన పని మాట్లాడితే బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఈగల్ ఈ మూవీ మహారాజా ఈగల్